నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భూమి మీద ప్రతి అంగుళాన్ని వాతావరణం శాసిస్తుంది. ఎక్కడ వర్షం పడాలి, ఎక్కడ ఎండ కాయాలి అనేది ప్రకృతి రాసిన స్క్రిప్ట్. కానీ ఒక గ్రామం మాత్రం ఆ ప్రకృతి నియమాలను సవాల్ చేస్తోంది. అక్కడ మేఘాలుంటాయి, కానీ వర్షం పడదు. అక్కడ మనుషులుంటారు, కానీ వారికి వాన చినుకు అంటే ఏంటో తెలియదు. మనం మేఘాల వైపు తల ఎత్తి చూస్తాం, కానీ ఆ గ్రామం మేఘాల వైపు తల దించి చూస్తుంది. ఎమెన్ పర్వతాల గుండెల్లో సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తున దాగి ఉన్న ఒక రహస్య సామ్రాజ్యం అల్ హుతైబ్. అసలు వర్షం అనే పదమే లేని ఈ ఆకాశ గ్రామం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? మేఘాలపైన వీరు ఎలా జీవిస్తున్నారు? సైన్స్ సైతం సమాధానం చెప్పలేని ఈ భౌగోళిక అద్భుతం తాలూకు థ్రిల్లింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. పశ్చిమ యెమెన్లోని హరాస్ పర్వత శ్రేణులు. ఇక్కడ రాతి శిఖరాలు అంచున నిర్మించిన ఇళ్లు చూస్తుంటే ఇవి భూమి మీద కట్టినవి కావు, ఆకాశం నుంచి కిందకు జారినట్లు కనిపిస్తాయి. సముద్ర మట్టానికి దాదాపు 3200 మీటర్ల ఎత్తులో ఉండే ఈ అల్ హుతైబ్ గ్రామం ఆధునిక ప్రపంచానికి ఒక అపరిచిత పజిల్. ఫోటోగ్రాఫర్లకు ఇదొక స్వర్గం, పర్యాటకులకు ఇదొక కళ, కానీ వాతావరణ శాస్త్రవేత్తలకు ఇదొక అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే ప్రపంచమంతా వానల కోసం ఆకాశం వైపు చూస్తుంటే ఈ గ్రామం మాత్రం మేఘాల కంటే పైన గర్వంగా నిలబడి ఉంటుంది. ఇక్కడ మేఘాలు మీ తలపైన కాదు, మీ కాళ్ల కింద ఉంటాయి. అసలు ఇక్కడ వర్షం ఎందుకు పడదు? ఇదొక భౌగోళిక వింత. సాధారణంగా మేఘాలు భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొరల్లో ఏర్పడుతుంటాయి, కానీ అల్ హుతైబ్ గ్రామం ఆ మేఘాల స్థాయిని దాటి ఎంతో ఎత్తులో ఉంది. మేఘాలు పర్వతం కింది భాగంలో దట్టంగా పేరుకుపోయి అక్కడే వర్షాన్ని కురిపిస్తాయి. ఆ వాన చినుకులు పైకి ప్రయాణించలేవు. పైగా ఇక్కడి గాలి పీడనం, ఉష్ణోగ్రత వ్యత్యాసాలు మేఘాలను పైకి రాకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా కింద ఉన్న లోయల్లో భారీ వర్షం కురుస్తున్నా పైన ఉన్న గ్రామంలో మాత్రం సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. వానాకాలం ఉన్నా లేకున్నా ఇక్కడ ఆకాశం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. కానీ వర్షం పడకుండా మనుషులు ఎలా బ్రతుకుతారు? ప్రకృతి ఇచ్చిన ఈ సవాల్ను అల్ హుతైబ్ ప్రజలు ఒక అవకాశంగా మార్చుకున్నారు. ఇది కేవలం జీవనం కాదు, ఒక ఇంజనీరింగ్ అద్భుతం. వీరు శతాబ్దాల క్రితమే పురాతన నీటి సంరక్షణ పద్ధతులను కనిపెట్టారు. కొండల నుంచి వచ్చే ఊట నీటిని, భూగర్భ జలాలను రాతితో నిర్మించిన భారీ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. ఇక్కడ ప్రతి నీటి బొట్టు ఒక బంగారు నాణెంతో సమానం. వాన లేకపోయినా పంటలు పండుతాయి, పశువులు పెరుగుతాయి. మేఘాలపైన జీవించడం వీరికి ఒక వారసత్వం, ఒక గర్వం. అల్ హుతైబ్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, ఇది దావూదీ బొహ్రా ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు ఈ శిఖరాగ్రానికి చేరుకుంటారు. ఇక్కడి రాతి కట్టడాలు, మసీదులు, పురాతన శైలి ఇళ్లు ఒక కాలయంత్రాన్ని తలపిస్తాయి. ఆధునిక ప్రపంచపు హడావిడి ఇక్కడ వినిపించదు, కనిపించదు. ఇక్కడ వినిపించేది కేవలం కొండగాలి చప్పుడు, మేఘాల అలల శబ్దం మాత్రమే. సూర్యోదయ సమయంలో బంగారు వర్ణంలో మెరిసిపోయే మేఘాల పొరలు, రాత్రివేళ నక్షత్రాలకు చేరువుగా ఉన్నట్లు అనిపించే వాతావరణం పర్యాటకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, యెమెన్లో ఉన్న అంతర్యుద్ధం వంటి కారణాల వల్ల ఈ గ్రామానికి చేరుకోవడం ఒక సాహసంతో కూడుకున్న పని అని చెప్పాలి. అయినప్పటికీ అల్ హుతైబ్ తన అస్తిత్వాన్ని కోల్పోలేదు. పర్వత అంచులో నిలబడి ప్రపంచాన్ని వీక్షిస్తున్న ఈ గ్రామం ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. వనరులు లేవని బాధపడటం కంటే ఉన్న వనరులతో అసాధారణంగా ఎలా జీవించాలో ఈ ప్రజలు నిరూపిస్తున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్లుగా మేఘాలపైన తన సొంత ప్రపంచాన్ని నిర్మించుకున్న ఈ గ్రామం నిజంగా ఒక లివింగ్ మిరాకిల్. సూర్యుడు అస్తమించే వేళ అల్ హుతైబ్ మరో రూపం దాల్చుతుంది. కింద ఉన్న మేఘాలు రంగులు మారుస్తూ ఒక మాయాలోకాన్ని సృష్టిస్తాయి. పర్వతాల చుట్టూ తెల్లని పత్తిలాంటి మేఘాలు తేలియాడుతుంటే గ్రామం ఒక ఓడలా ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. వర్షం లేకపోయినా జీవితం అందంగా ఉంటుందని, ప్రకృతిని జయించడం అంటే దానిని నాశనం చేయటం కాదు, దానితో కలిసి జీవించడం అని అల్ హుతైబ్ చాటి చెబుతోంది. మేఘాల కింద వర్షం, మేఘాల పైన జీవితం. ప్రకృతి రాసిన ఈ వింత కావ్యం అల్ హుతైబ్. వర్షం ఎప్పుడూ తాకని ఈ నేల తన అందంతో ప్రపంచాన్ని తడుపుతూనే ఉంది. రాతి ఇల్లు, ఆకాశ మార్గాలు, ఆధ్యాత్మిక సుగంధం ఇవన్నీ కలిస్తేనే ఈ మిస్టరీ గ్రామం. సైన్స్ కన్నా నమ్మకం, సౌకర్యం కన్నా సహనం గొప్పవని నిరూపిస్తున్న అల్ హుతైబ్ భూమి మీద ఉన్న ఒక స్వర్గధామం అనడంలో ఎలాంటి సందేహం లేదు.